మా స్టూడెంట్స్ లో ఎవరిలో ఒకరిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి కాసేపు ఆడుకోమని చెప్తాం. ఓకే, ఏ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరిని ప్రాంకింగ్ చేస్తారు? మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎత్తుకోవచ్చు. మనోడు కసిగా నన్ను అట్లే చూస్తున్నాడు. నీ పేరు డార్లింగ్? రోహిత్. మీ నాన్నగారి పేరు? రమేష్ రెడ్డి. ఆయన ఏం చేస్తుంటారు? బిజినెస్. ఈ ప్రాంక్ కాల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం వీళ్ళు ఆడుతున్న ఆట మాత్రం. ఓకే, ముందు డిస్క్లైమర్ నోటీస్ లాగా రమేష్ రెడ్డి గారు దయచేసి మన్నించండి, ఇది కేవలం ఆట విడుపు కోసమే, మిగతా ఎటువంటి ఉద్దేశాలు లేవు. నీకు ఇంత తెలుగు వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. అతనికి తెలిసింది ఇప్పుడే. రమేష్ రెడ్డి గారికి కాల్ చేద్దాం. హలో, రమేష్ రెడ్డి గారు అండి మాట్లాడేది? సార్ నమస్తే అండి, నేను మల్లారెడ్డి కాలనీ నుంచి తిరుపతి రెడ్డిని మాట్లాడుతున్నాను నేను. నమస్కారం సార్, మీ అబ్బాయి బిహేవియర్ చాలా చాలా డిగ్రేడింగ్ గా ఉందండి రోజుకి రోజు. ఇది అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. అంటే ఎంత స్థాయికి దిగజారంటే మేము అసైన్మెంట్లు ఇస్తే రాయట్లేదని మా కార్లలో పెట్రోల్ దొంగతనం చేసి మాకే అమ్ముతున్నాడు సార్. ఎవరు సార్? రోహిత్ రెడ్డి సార్ మా బాబు. ఏంటి సార్? రోహిత్ రెడ్డి మా బాబు. అదే నేను చెప్పేది, రోహిత్ రెడ్డి. మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి మీ నెంబర్ తీసుకొని మాట్లాడుతున్నాను నేను సార్. ఇది అసలు ఏం బాగాలేదండి. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు సార్. హోల్ కాలేజ్ అంతా చాలా అప్సెట్ ఉందండి. మా హెచ్ఓడి గారు మాట్లాడతారు మీతోటి. హలో నమస్కారం సార్, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అబ్బాయికి మీరు చెప్పాలి. ఇది అంటే మరి కాలేజీలో కార్ల నుంచి పెట్రోల్ తీసుకోవడం ఏంటి సార్, ఇది కరెక్ట్ కాదు. మేబీ మరి సినిమాలకు షికార్లకు ఏమన్నా చేస్తున్నాడు ఏమో కుర్రాడు. అంటే చూస్తే మంచిగానే కనబడతాడు, అట్లా ఏర్పడలేదు. నేను షాక్ అయినా ఏంది ఈయన ఇట్లా చేయడం ఏంటి అని. బట్ 2 సార్లు దొరికాడంట మా లెక్చరర్ కి. కొంచెం చెప్పండి బాబుకి. మా బాబు దొరుకుతా. మా బాబు లెక్చరర్ సార్ మా అన్నయ్య. అవునా? ఏం పేరు బాబు? వినయ్ రెడ్డి. వినయ్ రెడ్డియా? వినయ్ రెడ్డి వాళ్ళ తమ్ముడా? అరే, ఆయన అంత మంచి లెక్చరర్ అయినా ఇట్లా చేస్తున్నావు బాబు నువ్వు? వినయ్ రెడ్డి వాళ్ళ తమ్ముడా అండి? రాంగ్ కదా ఇది. ఆయనకి ఎంత మంచి ర్యాప్ ఉంది మాకు ఆయనకు. సార్ ఇప్పుడు అది కాదండి, లేదండి, ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయని మరీ ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ చెప్పండి మీరు. ఇప్పుడు అదే డీజిల్ తీస్తే ఏమైనా అనుకోవచ్చండి, మరి పెట్రోల్ తీస్తే ఎలా అండి? ఇది లేదండి, మీరు దీన్ని మేము కరెక్ట్ చేయాలి. మేము ఏం చేస్తున్నాం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నాం అండి. మిమ్మల్ని అబ్బాయిని డీబార్ చేస్తున్నాం మేము. మా బాబుతో మాట్లాడుతారు మా వినయ్ రెడ్డితో. ఓకే, మాట్లాడిన వినయ్ రెడ్డితో. నేను కూడా వినయ్ రెడ్డితో ఒకసారి నా క్యాబిన్ కి రమ్మని చెప్తా. ఇది చూసుకోవాలి కొంచెం, కానీ ఇది బయట చెప్పకండి. బాబు ఇట్లా చేస్తుంటే వినయ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అంటే వినయ్ రెడ్డికి ఉన్న పేరు పోతుంది మరి. ఏం తమ్ముడు రెడీయా? జాగ్రత్త ఉండు మరి. చూడు ఏం మాట్లాడట్లేదు, చెమటలు వస్తున్నాయి బాబుకి. చేసిన తప్పులేందుకు, చెమటలు వాడేందుకు. సరే మీరేం టెన్షన్ తీసుకోకూరు, కానీ మీ కొడుకు చెప్పి వినయ్ రెడ్డితో నేను మాట్లాడతా. ఆయన నా క్యాబిన్ కి రమ్మని చెప్పండి. ఓకే అండి. సార్ డీబార్ వద్దబ్బా, చిన్న పిల్లలు ఏంటి సార్ తప్పు సార్ ఇది? ఇలాంటి ఇట్లా చేస్తావా నువ్వు? చేశారు ఇంకోసారి. పెట్రోల్ కొట్టేస్తావు. కొట్టేసారు. మాట్లాడుతున్నావు ఇక నువ్వు. నేను పరేషాన్ చేస్తుంటే సరే సార్ రైట్. అరే రోహిత్ రెడ్డి, వినయ్ రెడ్డి తమ్ముడు. అరే మీ పక్క క్యాంపస్ అయినా మాకు మాట చెప్పాలి కదా. ఏదో మా వాడు టక్కుమని రియాక్ట్ అయ్యాడు మా వాడు స్పాంటేనియస్ రియాక్ట్ అయ్యాడు కాబట్టి. అంటే ఎవరిని ప్లాన్ చేద్దాం ప్లాన్ చేశారా? నీకు ఫోన్ వస్తున్నట్టుంది చూడు మీ నాన్న. తప్పు తమ్ముడు, ఇది మాట్లాడు. అన్నయ్యకి పోతుంది ఇప్పుడు ఫోన్, నాకు పోతుంది. ఇంటికి పోయి నీకు మొత్తం గిప్పులే. బట్ ఎనీవేస్ దట్ వాస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్.